వాస్తవంగా నేను మీ మధ్యలో ఉన్నానంటే దేవుని కృపే. హల్లెలూయా. పాపం చాలామంది మమ్మల్ని ప్రేమించేవారు, నన్ను ప్రేమించేవారు చాలామంది ఫోన్ చేస్తున్నారు. ఎందుకంటే మధ్యాహ్నం ఉన్నట్టుండి లైవ్ టక్కున కట్ అయిపోయింది కదా, ఏం జరిగింది ఏంటి అనేది లైవ్లో చూస్తున్న బిడ్డలు, మన సంఘ బిడ్డలు కూడా మొదట ఆరాధనకు వచ్చిన వారు చాలా కంగారు పడిపోయారు. ఏంటంటే వాస్తవంగా గుండె చాలా స్పీడ్గా వేగంగా కొట్టుకోవడం స్టార్ట్ అయింది. నేను వాక్యం చెప్తున్నప్పుడే నాకు అర్థమైంది. అది ఆ వేగం ఎంత అంటే నాకు వినిపిస్తుంది, టక్ 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 అలా వినిపిస్తుంది. వెంటనే నేను కాస్త కళ్ళు తిరిగినట్టు కూడా అనిపించింది. అది ఫీలింగ్ అయ్యి ఉండొచ్చేమో. నేను అందుకనే ఇక లాభం లేదులేని కూర్చొని పిల్లలు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఈసీజీ, ఎకో ఇవన్నీ తీశారు. దేవుని దేవాల అన్నీ నార్మల్గానే ఉన్నాయి. మరి ఎందుకు వచ్చింది అంటే నిద్ర లేకపోవడం, టయానికి భోజనం లేకపోవడం, గ్యాసు ఎక్కువగా ఉండడం, దీని వలన ఇలాంటి ప్రాబ్లాలు వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది, రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. ఇబ్బంది దేవుని కృప వలన తప్పిపోయింది. హల్లెలూయా. కనుక లైవ్లో వింటున్న బిడ్డలు ఒకవేళ కంగారు పడతారేమోనని నేను ఇప్పుడు రెడీ అయ్యి వచ్చాను. 12 లోపే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. 4 గంటలకల్లా ఇంటికి వచ్చాం. ఇంకా ఇప్పుడు రెస్ట్ తీసుకుంటున్నాను నేను. కనుక ఎవరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుని పని ఉంది కదా, ఆయన కాపాడుతారు, ఆయన నడిపించుకుంటారు. ఓకే, ప్రార్థన చెయ్యండి ఆరోగ్యం కొరకు. ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుందామన్నా ఒక 2-3 డేట్లు మాత్రమే ఆపగలం, కానీ మిగతా ఆపలేం. జూన్ 26 వరకు డేట్లు ఉన్నాయి. ప్రార్థన చెయ్యండి. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు అంటే కృపా ఫ్యామిలీ రోజు మరి నా కొరకు ప్రార్థించండి. మీ ప్రార్థన నా ప్రయాణాలలో కాపాడిద్ది, ఆరోగ్య విషయంలో భద్రపరుస్తాడు దేవుడు, కాపాడుతారు.